హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసే లాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్. సో ఇది ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ ఏంటంటారు అనమాట, రెండో ఒకటే అనమాట. సో ఇది వచ్చేసి లేబర్ లాలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. సో వర్క్మెన్ కంపెన్సేషన్ వాట్ ఈజ్ మీన్ బై కంపెన్సేషన్ అంటే ఏంది అంటే, మనం ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే మనకు ఎంప్లాయీని ఆదుకునే పరిస్థితి అయితే ఎంప్లాయర్కి ఉంటుంది అనమాట. సో దానికి ఏంటంటే ఇంత అమౌంట్ అనేది లేకుంటే ఇంత ట్రీట్మెంట్ అనేది ఇచ్చేసి మనకు కంపెన్సేషన్ ఇస్తారనమాట. సో ఇదే అనమాట. ఓకే, సో ఇదేంటంటే జస్ట్ లైక్ ఏ సోషల్ సెక్యూరిటీ అనమాట. సోషల్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం అనమాట అనుకోని సంఘటనలు జరుగుతాయి. సో ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వడము. ఓకే, ఎప్పుడైనా ఇంజూరీ జరిగినప్పుడు డ్యూరింగ్ ద ఎంప్లాయ్మెంట్, సో అతను వర్కింగ్ అవర్స్లో ఎంప్లాయీ రిలేటెడ్ పనుల్లో ఏదైనా ఇంజూరీ జరిగిందనుకోండి, దానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వడం అనమాట. ఎందుకంటే సపోజు ఏదన్నా ఫ్యాక్టరీలో ఏదో వర్క్ చేస్తున్నప్పుడు అతనికి ఏమన్నా గాయమైంది లేకుంటే చనిపోయిండు, అప్పుడు ఎట్లా మళ్ళీ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కావాలి కదా. సో ఇది కాంపెన్సేషన్ కిందకి ఇస్తారనమాట. ఇది టు కాంపెన్సేట్ డిపెండ్స్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ డ్యూరింగ్ ద ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ యాక్సిడెంట్. మనకి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ యాక్సిడెంట్సే ఉండాలన్నమాట. ఇన్ కేస్ అయినా అవుట్ సైడ్ పోయినా ఏదో రూపంలో మనకు ఎంప్లాయ్మెంట్కు జాబ్కు రిలేటెడ్ అయి ఉంటే మాత్రం మనకు కంపెన్సేషన్ వస్తుంది అనమాట. ఇంకోటి, ఇట్ ప్రొవైడ్స్ సోషల్ సెక్యూరిటీ టు ద వర్కర్. సో సోషల్ సెక్యూరిటీ అనేది అతనికి ఇస్తారనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది, ఎందుకంటే మనకు ఏదైనా బాడీలో పార్ట్ డ్యామేజ్ జరిగినా ఏది జరిగినా సడన్గా ఎంప్లాయ్ అనేట ఏంటంటే అంత బేర్ చేయలేకపోతాడు అనమాట. అప్పుడు ఏంటంటే మనకు కంపెనీ అనేది ఆదుకోవాలి కంపల్సరీ. ఏ విధంగా ఆదుకుంటారు, మనకు ఫైనాన్షియల్గా కాంపెన్సేషన్ ఇచ్చేసి ఆదుకుంటారు అనమాట. టు ఎన్ష్యూర్ స్పీడీ అండ్ ఎఫెక్టివ్ కంపెన్సేషన్. సో మనకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే, సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అతను హాస్పిటల్ వేసారు, అర్జెంటుగా 10 లక్షలు కావాలి దానికి ఆపరేషన్ చేయడానికి. సో అప్పుడు ఏముంటుందంటే మామూలుగా బీద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇయ్యరు కదా, అప్పుడు ఏంటంటే స్పీడ్గా ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏంటంటే కంపెనీ కంపల్సరీగా వాళ్ళు ఎక్స్పెండిచర్ ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలన్నమాట. కంపల్సరీగా కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇది అనమాట. సో టు రెడ్యూస్ హార్డ్షిప్ కాస్డ్ వర్క్ ప్లేస్ యాక్సిడెంట్స్, ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే ఇది అదే చెప్తున్నాం కదా, ఇది ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేసి మనకు ఏదైనా వర్క్ ప్లేస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం మనకు ఫాస్ట్గా రికవర్ అయ్యడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరెవరికి ఇది అప్లికబుల్ అనమాట. మెయిన్లీ ఏంటంటే హజార్డియస్ వర్క్ ఏదైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ యూజ్ ఉంటుంది ఇది. అట్లనే నార్మల్ ఎంప్లాయీస్ కిట్ అనమాట. సో అన్ని ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి ఇది అప్లికబుల్ ఉంటుంది, మైన్స్లో చేసే వాళ్ళకు ఉంటుంది, రైల్వేలో చేసే వాళ్ళకు ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉంటుంది, అంతే ప్లాంటేషన్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, హజార్డియస్. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇది కంపెన్సేషన్ అనేది, ఎంప్లాయీ కంపెన్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరికీ అప్లికబుల్ ఉంటుంది అనమాట. సో ఎంప్లాయర్ లయబిలిటీ, ఎంప్లాయర్ ఎప్పుడెప్పుడు లయబిలిటీ, ఎంప్లాయర్ అంటే కంపెనీ ఎప్పుడెప్పుడు లయబిలిటీ ఉంటుంది అంటే మనకి ఎప్పుడైనా పర్సనల్ ఇంజరీ జరిగినప్పుడు, ఎంప్లాయీకి పర్సనల్ ఇంజరీ జరిగేసి ఏదైనా అనుకోని సంఘటన జరిగి బాగా ఇంజూర్ అయింది అనుకో, అప్పుడు కంపల్సరీగా కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, కంపెనీ పని మీద మనం ఏదైనా బయటికి పోతున్నాం, యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఒకటి ఉంటుంది. లేకుంటే కంపెనీలో మనం ఏదైనా చేస్తున్నప్పుడు సడన్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఓకే, ఏదైనా మీద పడ్డది, అటువంటి టైంలో కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈవెన్ బయట జరిగినా కూడా, ఇన్ కేసు మనకు కంపెనీ పని మీద ఏదైనా బయటికి పోయినాం అనుకోండి, అప్పుడు కూడా మనకు ఇది కంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మనం మామూలుగా కంపెనీలో పనిచేసేటప్పుడు ఇటు జరిగినప్పుడు ఇటు మనకు ఏదైనా జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు కూడా మనకు కంపెన్సేషన్ ఇవ్వబడుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్యాక్టరీ వర్కర్ లాస్ is hand while operating the machine during the work hours. The injury arises out of and in course of the implement. Therefore compensation is payable. సో ఏంటంటే ఫ్యాక్టరీలో వర్క్ చేస్తే ఆయన పని చేసేటప్పుడు ఆయన హ్యాండ్ కోల్పోతాడు అనమాట. అప్పుడైంది అది కోర్స్ ఆఫ్ యాక్టివిటీలో ఉంది కాబట్టి కంపెన్సేషన్ అనేది అతనికి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది ఓకే. ఎక్సెప్షన్ టు ద ఎంప్లాయర్ లయబిలిటీ. సో సర్టన్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏమేమి ఎక్సెప్షన్స్, ఇన్ కేసు ఏదైనా ఇంజురీ జరిగేసి దాని ఏంటంటే ఓన్లీ 3 డేసే ఉందనుకోండి, మైనర్ జరిగిందనుకో, దానికి కంపెన్సేషన్ అవసరం లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉంటుంది, వాళ్ళు ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, 3 డేస్ కన్నా
వాళ్ళు ఎక్కువ డిసేబుల్ లేరనుకో, సపోజ్ ఒక దెబ్బ తాకింది, చెయ్యికి లేవలేకపోయింది, కాకపోతే 3 days తర్వాత అది లేచింది, అటువంటి టైంలో కంపెన్సేషన్ అవసరం లేదనమాట. ఓకే. ఎంప్లాయీ వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ డ్రగ్స్. సో వాడు ఏదైనా తాగేసి లేకుంటే డ్రగ్స్ తీసుకొని వాడు ఏదో పని చేసి వానంతటా వాడు ఏదైనా డ్యామేజ్ చేసుకుంటే అప్పుడు ఎంప్లాయర్ అనేది లయబుల్ కాదనమాట. ఓకే. సో ది ఎంప్లాయీ విల్ఫుల్లీ డిసేబుల్డ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ తనకు తానుగా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ పాటించకుండా కావాలంటే చేసుకుంటే అప్పుడు కూడా లయబిలిటీ ఉండదన్నమాట. ఎందుకంటే ఎంప్లాయర్ తప్పేం లేదు, కావాలంటే వీనంతటి వీడు పోయి చెయ్యి పెట్టేసింది అనుకో ఎవరేం చేయలేరు కదా. సో అట్లాంటి టైంలో ఇట్లా కొందరు చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి కంపెన్సేషన్ కావాలి, ఎక్కువ అమౌంట్లో కంపెన్సేషన్ కావాలంటే కొన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి, అందుకోసం ఇవన్నీ కండిషన్స్ అనేది పెడతారనమాట. సో ది ఎంప్లాయీ ఇంటెన్షనల్లీ రిమోట్ సేఫ్టీ డివైజెస్. సో వాళ్ళకు సపోజ్ ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఈ సేఫ్టీ పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వాటర్ది మనము గైడ్ కింద ఉండు. ఓకే. సో అతను సేఫ్టీ జాకెట్ తీసేసి కావాలంటే వాళ్ళు వెళ్ళేసి ఏదైనా చనిపోతే మాత్రం వాళ్ళు ఏం చేయలేరు అనమాట. సో సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా కంపెనీ చెప్పినట్లు పాటించాలన్నమాట ఇది. ఓకే. సో టైప్స్ ఆఫ్ కంపెన్సేషన్. సో ఏమేమి టైప్స్ ఉంటాయి, ఒకసారి డెత్ది అనమాట. సో ఇన్ కేసు ఏదన్నా కంపెనీ పని మీద ఏదన్నప్పుడు కంపెనీలో వర్క్ చేసేటప్పుడు డెత్ జరిగిందనుకో వాళ్ళ డిపెండెన్సీస్కి కంపెన్సేషన్ అనేది వస్తుంది అనమాట. పర్మనెంట్ అండ్ టోటల్ డిసేబుల్. సో టోటల్ డిసేబుల్ అంటే ఈ బాడీలో ఉన్న బాడీ ఉంది కానీ ఏమీ పని చేయదనమాట లోపల. ఓకే. సో ఎట్లుంటాయంటే బ్రెయిన్ డెడ్ లాగా, ఓకే, లేకపోతే పెరాలసిస్ లాగా టోటల్ డిసేబుల్ అయినప్పుడు ఏంటంటే అటువంటి దానికి కంపెన్సేషన్ ఇస్తారు. పర్మనెంట్ అండ్ పార్షియల్ డిసేబుల్ అంటే సపోజ్ ఒక చేయి పోయింది అనుకో, ఇది పార్షియల్ డిసేబుల్ అనమాట. సో అటువంటి అప్పుడు ఇట మనకు కంపెన్సేషన్ అనేది ఇస్తారనమాట, దాన్ని బట్టి ఇస్తారనమాట. టెంపరీ డిసేబుల్ అంటే సపోజ్ మనకు అతనికి ఒక ఇన్సిడెంట్ జరిగేసి 1 year వరకు లేకుంటే 6 months వరకు లేవలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి టైంలో ఏంటంటే మంత్లీ హాఫ్ శాలరీ అనేది ఇస్తారనమాట. అట్లా కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, కంపెన్సేషన్ ఈజ్ పేయబుల్ ఈవెన్ వితౌట్ ప్రూవింగ్ ఎంప్లాయర్ నెగ్లిజెన్స్. ఓకే. కంపెన్సేషన్ ఈజ్ పేయబుల్ ఈవెన్ వితౌట్ ప్రూవింగ్ ఎంప్లాయర్ నెగ్లిజెన్స్. సో ఎంప్లాయర్ నెగ్లిజెన్స్ అనేది లేదు అంటని, ఎంప్లాయీ నెగ్లిజెన్స్ ఉంది అంటని, కంపెనీ నెగ్లిజెన్స్ ఉందంటే ప్రూవ్ చేసే అవసరం ఇట్ లేదనమాట. కంపెన్సేషన్ అనేది ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. ఓకే. అట్లనే కవర్డ్ ఆక్యుపేషనల్ అంటే పని చేసేటప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చినా ఇవ్వాలన్నమాట. ఓకే. స్పీడీ రిలీఫ్ టు ద వర్కర్. ఓకే. సో ఫాస్ట్గా కంపెన్సేషన్ అనేది రిలీజ్ చేయాలి. ఇన్ కేసు అతనికి అర్జెంట్ ఆపరేషన్ చేసేది ఉంటే కంపల్సరీగా కంపెనీ అనేది ఫాస్ట్గా రిలీఫ్ చేయాలన్నమాట. ఓకే. సో క్లెయిమ్స్ ఆర్ డిసైడెడ్ బై ద కమిషనర్ ఆఫ్ ద ఎంప్లాయీ కంపెన్సేషన్కు సపరేట్ కమిషనర్ ఉంటారనమాట. సో లేబర్ లాలో సో ఆ కమిషనర్ డిసైడ్ చేస్తుంది అనమాట ఎంత క్లెయిమ్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని అడిగితే. ఓకే. ప్రొటెక్ట్ వర్కర్స్ అండ్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ హార్డ్షిప్. ఓకే. సో ఒక ఎంప్లాయీ వర్క్ చేయనప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత అనేది కంపెనీ పైన ఉంటుంది అనమాట. అందుకోసమే కంపెన్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఇంపార్టెంట్ కేసులా ఒకటి. ఓకే. ఇది పాత కేసులా, ఇది ప్రతాప్ నారాయణ్ సింగ్ వర్సెస్ శ్రీనివాస్ సప్తా అంటని ఇదొకటి. ఓకే. సో శ్రీనివాస్ సబేతా అనే ఆయన ఏంటంటే కార్పెంటర్ అనమాట. ఒక కన్స్ట్రక్షన్ వర్క్లో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే యాక్సిడెంటల్గా ఒక లెఫ్ట్ హ్యాండ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, కట్ అయిపోతుంది అనమాట. సో ఆయన కన్స్ట్రక్షన్ పని మీద ఉన్నప్పుడు ఇది జరిగింది కాబట్టి దీన్ని కంపెన్సేషన్ ఇవ్వాలి అన్నట్లు కోర్టులో కేసు ఇస్తారు. అతను డినే చేస్తాడు అనమాట. లేదు తనంతటా తాను చేతు కట్ చేసుకుంటూ మేము ఇవ్వమన్నప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది అనమాట. సో ఇష్యూ ఏంటంటే వెదర్ కంపెనీస్ లయబుల్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ లయబుల్ ఆర్ నాట్ అన్నట్టు ఇది అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే కంపెన్సేషన్ బికమ్ డ్యూ యాజ్ సూన్ యాజ్ ద ఇన్సిడెంట్ అక్కర్స్. ఓకే. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో కంపెన్సేషన్ అనేది డ్యూ అయిందనమాట, కంపల్సరీగా కంపెనీ ఇవ్వాలంటే తీర్పిస్తుంది అనమాట. ది ఎంప్లాయర్ లయబిలిటీ అరైసెస్ ఇమ్మీడియట్లీ అపాన్ ద అకరెన్స్ ఆఫ్ ద ఎంబడే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఎంప్లాయర్ అనేది ఏంటి, కంపెనీ అనేది, కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది లయబుల్ అనమాట. ఓకే. సో ది ఎంప్లాయర్ కెనాట్ డిలే పేమెంట్ బై ఆర్గ్యూయింగ్ ద కంపెన్సేషన్ అమౌంట్ నాట్ had been determined by the commissioner. సో ఎంప్లాయరు డినే చేయడానికి లేదనమాట, కమిషనర్ చెప్పేంత వరకు ఇవ్వాలి అనేది లేదనమాట, కంపల్సరీగా కమిషన్ ఇవ్వాలి అన్నది చెప్తారనమాట. ఏంటంటే కంపెన్సేషన్ విషయంలో మ్యాక్సిమం ఏంటంటే ఎంప్లాయీకే ఎక్కువ ఫేవరబుల్ ఉంటారనమాట. ఎందుకంటే ఇన్సిడెంట్ అనేది, లాస్ అనేది ఎంప్లాయీకి జరిగింది కాబట్టి ఎంప్లాయీకే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది మనకు టోటల్ కంపెన్సేషన్ యాక్ట్ అనమాట.
సో వర్క్మెన్ కంపెన్సేషన్ అన్నా ఎంప్లాయీ కంపెన్సేషన్ అన్నా ఒకటే అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై.